చాలా సంతోషం. నేను ఓపెన్ చేస్తున్నందుకు నిజంగా ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చెప్తాను చంద్రశేఖర్ రెడ్డి గారికి. ఎందుకంటే వాస్తవానికి నా మీద ప్రతి ఆడపోయినా నాకు ఇది ఒకటి చెప్తారు, అనిల్కి రెడ్లు వ్యతిరేకం, అనిల్కి వాళ్ళు ఇది అని. నేను ఒకటే చెప్తున్నాను, నెల్లూరు నగర నియోజకవర్గంలో అనిల్ వల్ల ఇబ్బంది పడిన ఒక్క రెడ్డి ఉన్నాడా అని ఎతకమంటా ఉన్నాను. ఒక్కరైనా సరే, ఒక వ్యాపారస్తుడు కానీ ఒకరైనా కానీ నేనయా అనిల్ వచ్చి మా వ్యాపారాలను ఇబ్బంది పెట్టాడు, లేదా మా ఆస్తులు కొల్లగొట్టాడు, లేదా మా ఆస్తులు ఆక్కున్నాడు అని చూస్తే ఒక్కరుండరు. వాస్తవానికి చెప్తే జిల్లాలో అందరికన్నా కూడా తక్కువ రెడ్లు ఇబ్బంది పడింది నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా చెప్తాను, అది నెల్లూరు నగర నియోజకవర్గం మాత్రమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను నేను. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, వాస్తవమే, నాకు 10 మంది ఉన్నప్పుడు నేను 9 మంది రెడ్లు నేను ఒకటి ఉన్నప్పుడు ఒకరు ఇద్దరితో నాకు మనస్పర్ధలు రాకుండా ఉండవు. రాజకీయాలలో ఖచ్చితంగా వస్తాయి, కానీ ఆ ఇద్దరు మనస్పర్ధలు చూస్తారే కానీ ఆ కొరవ 7 మందితో నాతో బాగున్నారు, నాతో మంచి సఖ్యతగా ఉన్నారు, నన్ను బాగా చూసుకుంటారు అన్న సంగతి ఆ 7 మందిని మర్చిపోతారు. కేవలం ఆ ఇద్దరినే కొలమానంగా తీసుకొని ఆ ఇద్దరితోనే ఉంది కాబట్టి అందరితో గొడవలనే ఒక ప్రచారం విపరీతంగా నా మీద చేసే కార్యక్రమం జరుగుతుంది. వాస్తవానికి చాలా మందికి తెలియంది ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా మాటలు చెప్తా ఉంటారు, అనిల్ ఎప్పుడు 2 మాటలు వింటుంటారు అని చెప్తారు అనమాట. నాతో పాటు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుంటాడు, వాళ్ళ మాటలు వింటుంటాడు. వాళ్ళు చెప్పిన సరే ఆ ఇద్దరు ఎవర్రా అంటే ఆ ఇద్దరు రెడ్లే. నేను రెడ్ల వ్యతిరేకం అని చెప్పే వాళ్ళు, నేను పొద్దున్న లేచి అనిల్ రెడ్ల వ్యతిరేకం అని చెప్తున్న వాళ్ళు, నేను రెడ్లను ఇబ్బంది పెడతానని చెప్పే వాళ్ళు, అదే వ్యక్తులు మళ్ళీ ఏం మాట్లాడతారు, అనిల్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పి వాళ్ళు ఎవరైతే మాట్లాంటాడో వాళ్ళ మాటలని ఇది చేస్తారు, మా మీద పడతారు వాళ్ళ మీద. సరే వాళ్ళిద్దరు ఎవర్రా అంటే వాళ్ళిద్దరూ రెడ్లే. మళ్ళీ సరే అది పక్కన పెడతాను. నేను మంత్రిగా చేసిన తర్వాత నాకు ప్రధానంగా ఉన్న ఓఎస్డీ ఎవరు, ఆయన రెడ్డి. ఇక్కడున్న ఓఎస్డీ ఎవరు, అతను రెడ్డి. నాతో బాగా ఇప్పుడు కార్పొరేషన్ చూస్తున్న పిల్లాడు ఎవరు, ఆ పిల్లాడు రెడ్డి. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి కూడా చాలా మందికి తెలియదు, నేను ఒక 10 మంది ఉంటాం మేము స్నేహితులం, ఎక్కడ బయటకు వెళ్ళినా యూఎస్లో కానీ మొత్తం. దాంట్లో 10 మంది నాకు బాగా క్లోజ్ స్నేహితులు తీసుకుంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, 7 మంది రెడ్లు 3 కమ్మోళ్ళు. కాబట్టి ఊరికినే ఒక బురద వేస్తే ఇవన్నీ పక్కన పెడితే నేనే నాయకుడి కింద పనిచేస్తున్నానన్న సంగతి మర్చిపోతారు కొంతమంది. ఆ నాయకుడిని ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు మోసం చేశారు, కానీ నేనే రోజు కూడా ఆ నాయకుడికి ఒక చిన్న ఇది కూడా లేదు. నా జీవితాంతం ఆయన కోసం ఒక పని చేసింది, ఎందుకంటే నన్ను పెంచిన వ్యక్తి, నన్ను ఇచ్చేసిన వ్యక్తి. కానీ అలా వదిలేసి ఊరికినే ఒక 2-3తో రాకుండా ఎలా ఉంటుంది, ఒక 10 మంది ఉంటాం. వాస్తవానికి నా నేచర్ ముక్కు చూడుతనం వల్ల 1-2తో నాకు చిన్న ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళ దారి వాళ్ళు ఉంటాయి, నా దారి నాకు ఉంటుంది. కానీ 7 మందితో నేను బాగుంటున్నాను, 7 మందితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి అనే సంగతి కనీసం అది మర్చిపోయి అనిల్కి చిన్న ఒక బురద వేసేస్తే అడిగి అడుక్కుంటా ఉంటాడులే. ఎక్కడికి పోయినా నాకు ఇదే అనమాట. నేను చెన్నైలో ఎవరితోనే కూర్చోన్నా, ఏమబ్బా నీకు రెడ్లంతా వ్యతిరేకం అంటారు. నేను హైదరాబాద్లోకి వెళ్ళినా, ఏమబ్బా నీకు రెడ్లు. ఈరోజు నా వేదిక మీద 4 ఉన్నారు ఇప్పుడు కార్పొరేటర్లు, వీళ్ళు 4 రెడ్లే. అందుకని ఎక్కువ మంది నాతో ప్రయాణం చేసిన. ఇప్పుడు కూడా చెప్తాను, ధైర్యంగా గర్వంగా కూడా చెప్తాను, 10 నియోజకవర్గాలు నాకున్నాయి ఈ జిల్లాలో. అతి ఎక్కువ మంది రెడ్డి నాయకులకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం అంటే అది అనిల్ కుమార్ యాదవ్తోనే ఉన్నారు. పక్కన తెలుగుదేశం పార్టీలో నెల్లూరు నగరం నుంచి తీసుకుంటే ఎంతమంది ఉన్నారంటే ఈ రోజు గురించి అంత పట్టుమని 10 పేర్లు చెప్పమని చూద్దాం, ఉండరు. కానీ ఏదో ఒకటి వేసేస్తే అనిల్ మీద వాడు గడుక్కుంటా ఉంటాడు, వాడు ఇదవుతూ ఉంటాడు అని చెప్పి వేసే కార్యక్రమం వాడు జరుగుతూ ఉంటుంది. ఇది ఇంతమంది ప్రయాణం అంటే దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలా కాకుండా బయట ఉన్న వాళ్ళు, ఎవడో ఢిల్లీలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న చెన్నైలో ఉన్న వాళ్ళు ఊరినే ఆడ కూర్చొని వాడికి అడిగేస్తే పడతాయిలేవాడు అన్నట్టు. కానీ అదే చెప్తాను, నేను ఎప్పుడు కూర్చున్నా కూడా పర్లేదు ఎవరు అనుకున్నా నాకే ఇబ్బంది లేదు. 10 మందిలో నేను ఒక్కడినే సెపరేట్గా పడున్నాను కాబట్టి నాకు ఇంకెవరో ఇతర తోడు ఉంటే అప్పుడు పంచుకునే వాళ్ళేమో, కానీ ఒకడినే ఉన్నాను కాబట్టి అది నా మీద పడతా ఉంది. సరే పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎవరిని చెప్పినా నా నియోజకవర్గం కాబట్టి పక్కన నియోజకవర్గం నాకు సంబంధం లేదు, పక్కన నియోజకవర్గానికి సంబంధం. ఎందుకంటే ఖచ్చితంగా 1-2తో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు నా మీద బాధపడటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ నాయకుడినితో నాకు విభేదాలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకుడికి సంబంధించి చెప్పడంలో తప్పు లేదు, అది ఎవరెవరు రాజకీయాల్లో. కానీ నా నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, అందరం కలిసికట్టుగానే ఉన్నాం. వాళ్ళందరి ఆశీస్సులతోనే ఈరోజు నెల్లూరు నగరంలో నేను 2 సార్లు
గెలవగలిగాను అంటే ఖచ్చితంగా 100% ఈ నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గం బలంగా అనిల్ అనే వాడిని దీవించబట్టని చెప్పారు. ఎందుకంటే నాకు మేకపాటి అమ్మాయిలతో మంచి రిలేషన్ ఉంది, ప్రసన్నతో మంచి రిలేషన్ ఉంది, అందరితో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకటి ఆరా చిన్న పొరపాట్లు ఉంటాయి, దూరంతో మనం సర్దుకుంటాం, రాజకీయాల్లో సహజం. ఎందుకంటే ఎవరి పని వాళ్ళది, నా పని నాది అని మాత్రమే తెలియజేసుకుంటూ అనుకున్న నాకు అభ్యంతరాలు లేవు. ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం తప్పకుండా నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తుంది. ఎవరన్నా అన్నప్పటికీ కూడా నాకు ఎప్పుడు కూడా సరే 100-200 ఓట్లు ఖచ్చితంగా ఎక్కడైనా కూడా అటు ఇటు జరగటం అనేది సహజం. అది నాకు అంతెందుకు నా సామాజిక వర్గంలోనే ఒక్కొక్కసారి దాదాపు 1/2% పైగా ఈగురు, దానికి సంబంధించి నా వల్లే నాకు వేస్తారన్న టైం ఉండదు. కాబట్టి 10 ఏళ్ళు కానీ సింహభాగం ఏ విధంగా ఖచ్చితంగా నేను ఒకటే చెప్తాను, ఈ 10 నియోజకవర్గాలలో నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఇది సీఎం హౌస్లో కూడా చెప్పాను, అన్న నేను ఛాలెంజ్ కూడా పెడతాను. 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల కన్నా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు అనిల్ని ఎక్కువ ఆశీర్వదిస్తారు. నేను కావాలంటే నేను రాసిస్తాను, బయట ఎవరన్నా అనుకోని నేను ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. ఖచ్చితంగా నాకు ఒక ఓటు ఎక్కువే వస్తుంది అన్ని నియోజకవర్గాలతో పోల్చినా కూడా. ఎందుకంటే నాకు ఎక్కడ ఏమి ఇబ్బందులు లేవన్నా, ఎక్కడెక్కడో కొంతమంది అనుకున్నంత మాత్రం నాకు సంబంధాలు లేవనే చెప్పాను.